వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. ఈ వారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్ కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఇవాళ చివరి రోజు శుక్రవారం కూడా శుభారంభం లభించలేదు. 4 ప్రధాన సూచీలు సైతం రెడ్ కలర్ లో దర్శనమిచ్చి ఇన్వెస్టర్లకు బ్యాడ్ మార్నింగ్ చెప్పాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ దాదాపు 140 పాయింట్లు కోల్పోయి 85,125.50 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ స్వల్పంగా 34 పాయింట్లు తగ్గి 25,999.80తో ఓపెన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ భారీగా 155.50 పాయింట్లు మైనస్ అయి 59,133.20తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 20 పాయింట్లకు పైన డౌన్ అయ్యి 60,279.30తో మొదలుపెట్టింది. డెల్టా కార్పొరేషన్, శ్రీరామ్ పిస్టన్స్ అండ్ డ్రింక్స్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. రూపాయి విలువ కాస్త పుంజుకుంది. నిన్న గురువారం 89.98 వద్ద క్లోజ్ అవగా ఈరోజు 14 పైసలు పెరిగి 89.84 వద్ద ఉంది. నిన్న గురువారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రులు చెప్పారు. 26 సంస్థలు రాష్ట్రంలో యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు. వీటి ద్వారా 56,278 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 13 SIPB సమావేశాల వివరాలను వారు వెల్లడించారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నిన్నటితో కలిపి మొత్తం 13 SIPB సమావేశాలు జరిగాయి. వాటిలో మొత్తం 8.29 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారు. తద్వారా ప్రత్యక్షంగా 7,62,148 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. లేటెస్ట్ మీటింగ్ లో ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 సంస్థలకు ఆమోదం తెలిపారు. 45 రోజుల్లో క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కార్యాచరణ రూపకల్పన చేశారు. ఇటీవల విశాఖ CII సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలిపారు. మొత్తం MOUల్లో 50% పెట్టుబడులకు ప్రాసెస్ ప్రారంభమైపోయిందని మంత్రులు పేర్కొన్నారు. ఆ కంపెనీల ప్రాసెస్ సైతం ఆరంభమైంది. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో ప్రపంచ IT దిగ్గజ సంస్థలు గూగుల్, TCS, కాగ్నిజెంట్, ArcelorMittal, రేమండ్స్, రిలయన్స్ లాంటివి ఉన్నాయి. దంతాల ఆరోగ్యం శరీరానికి చాలా ముఖ్యం. మన దేశంలో దంత సమస్యలు ఏటా పెరుగుతున్నాయి. అయితే వీటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. సాంప్రదాయక, ఆధునిక పద్ధతుల మధ్య సమన్వయం ద్వారా వీటిని సాధించొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియా ఓరల్ కేర్ మార్కెట్ డెవలప్మెంట్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఇండియాలోని దంతాల ఆరోగ్య మార్కెట్ విలువ $1.96 బిలియన్ నమోదైంది. రూపాయల్లో చెప్పాలంటే సుమారు 16,400 కోట్లు. ఇది 7.9% వార్షిక వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. ఈ మార్కెట్ 2030 నాటికి $3.2 బిలియన్ చేరుతుందని అంచనా. గతేడాది మన దేశ టూత్ పేస్ట్ మార్కెట్ విలువ $710.5 మిలియన్ చేరింది. 2030 దశాబ్దంలో 1,050.7 మిలియన్ చేరుతుందని ఐమా గ్రూప్ అంచనా వేసింది. హెర్బల్ టూత్ పేస్ట్ మార్కెట్ 2024లో $3.6 బిలియన్ చేరింది. 2034 నాటికి 8.9% CAGR తో $8.4 బిలియన్ చేరుతుందని చెప్తున్నారు. మన దేశంలో ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ మార్కెట్ 2025లో $1.40 బిలియన్ 2030 నాటికి 14.29% CAGR తో $2.73 బిలియన్ వృద్ధి చెందుతుంది. లుయానా లోప్స్ లారా ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనియర్ గా స్వతహాగా నిలిచారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించారు. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్రెజిల్ లేడీ కల్షి అనే స్టార్టప్ కు కో-ఫౌండర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. ఈమెకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా జరిగిన మేజర్ ఫండింగ్ రౌండ్ లో కల్షి స్టార్టప్ వాల్యూ అనూహ్యంగా $11 బిలియన్ చేరింది. నియంత్రిత అంచనా మార్కెట్ ప్లాట్ఫామ్ గా వ్యవహరించే ఈ స్టార్టప్ $1 బిలియన్ ఫండింగ్ రౌండ్ తర్వాత ఇటీవల $11 బిలియన్ విలువ పొందింది. దీంతో లుయానా లోప్స్ లారా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈమె MIT నుంచి కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ లో డిగ్రీలు పొందారు. పరిమాణాత్మక విశ్లేషణ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో నైపుణ్యాలు సొంతం చేసుకున్నారు. అవి ఆమె ఆర్థిక సాంకేతిక వృత్తిలో కీలకమయ్యాయి. 2020లో MITలో తారక్ మన్సూర్ తో కలిసి కల్షిని స్థాపించారు.
ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఈమెకు ఈ ఆలోచన వచ్చింది. కల్షి స్టార్టప్ లో ఎన్నికలు, వాతావరణ నమూనాలు, క్రీడా ఫలితాలు, ఆర్థిక మార్పులు సహా భవిష్యత్ వాస్తవ ప్రపంచ ఘటనలపై ట్రేడింగ్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్స్ ట్రేడింగ్ మాదిరిగానే పనిచేస్తుంది, కానీ ఇందులో సాంప్రదాయ అంతర్లీన ఆస్తులు ఉండవు. ఈ కంపెనీలో లారాకి 12% వాటా ఉంది. 1 బిలియన్ ఫండింగ్ రౌండ్ తర్వాత లారా అసెట్స్ విలువ నికరంగా 1.3 బిలియన్లకు పెరిగింది. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.